కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోతే పనులు ఎలా చేయాలని మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. 2-3 రోజుల్లో జీతాలు ఇవ్వకపోతే చెత్త సేకరణ పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా 3 నెలల వేతనాలు ఆ ఏరియాస్ అనేది ఇస్తే మాత్రం మీకు ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘం నందు పనిచేసేటువంటి వాటర్ వర్క్స్, ఎలక్ట్రీషియన్ మరియు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మరియు సార్గర్ సిబ్బంది అందరం కలిసి మాకు చెల్లించవలసి బకాయి పడినటువంటి 3 నెలల వేతనాలు మరియు 2 నెలల ఏరియాస్ కూడా చెల్లించాలని కోరుతూ మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జీతాలు ఏదైతే విషయంలో ఉన్నదో జీతాల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి కూడా ఏం తిని ఉంటారు అనేది కనీసం ఒక మంచి మనసు అవగాహన లేకుండా పోయిన సందర్భాలలో మేము విధిలేని పరిస్థితులలో ఇలా మేము కార్యాలయానికి రావడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కూడా ఈ వారం 15 రోజులలో కూడా ఖచ్చితంగా మాకు వేతనాలు ఇక్కడ చెల్లించే పక్షంలో ఉంటాయి. మేము మెరుపు సమ్మె కూడా వెనుకాడమని మేము తెలియజేస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నాము. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూల్ ప్రకారం ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ప్రకారం ఒక పర్మనెంట్ కార్మికులకు ఇచ్చే వేతనం కదే, పని కదే, మరియు టెంపరరీ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు చేసే పని కూడా కదే. సో ఇద్దరికి ఒకే పని ఉన్నప్పుడు వేతనాల్లో తేడా ఉండకూడదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్, చెప్పండి, కార్మికుల నిరసన కారణాలంటే ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏం కోరుకుంటున్నారు? కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగారు. గత 3 నెలల నుంచి 4 నెలల వరకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. తమకు సంబంధించిన జీతాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల నుంచి కమిషనర్ కు ఉన్నత స్థాయి అధికారులకు చెప్పించినా పట్టించుకోవడం లేదు. చెత్త సేకరణ చేస్తున్నాం, దాదాపుగా కామారెడ్డిని క్లీన్ సిటీ గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదయమే విధులకు వస్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నామో లేదు, ఓవర్లోడ్ పనిపడుతుంది. అయినా అధికారుల నుంచి మాకు సరైన హామీతో పాటు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అందుకు సంబంధించిన రెగ్యులైజ్ సంబంధించిన కసరత్తు కూడా చేయలేదు. వర్క్ లోడ్ విపరీతంగా ఉంది. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీగా విస్తరించిన తర్వాత వర్క్ లోడ్ కూడా పూర్తి స్థాయిలో పడుతుంది. కార్మికులు తక్కువ ఉండడం వల్ల వేతనాలను చెల్లించాలి, అదేవిధంగా పనికి తగ్గట్టు వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కమిషనర్ కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలి, రెగ్యులరైజ్ ఉన్నటువంటి ఉద్యోగులు అదే రీతిన పనిచేస్తారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసింగ్ మీద ఉన్న ఎంప్లాయీలు తాము కూడా అదే ఉంది. వేతనాల్లో వ్యత్యాసం ఎందుకు? పనులను సమానం పంచుకున్నప్పుడు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని కార్మికులు, కార్మిక పక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి జీతాలు రాకపోవడం వల్ల ఇల్లు గడవడమే ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, దాంతో పాటు విద్యార్థులకు చదువులు చెప్పించలేకపోతున్నాం. బళ్లల్లో పిల్లల్ని ఫీజులు కట్టలేక బడి మానిపించే పరిస్థితి ఏర్పడుతుంది. అనేక పర్యాలుగా మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత మున్సిపల్ చైర్పర్సన్ కూడా విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి చెత్త సేకరణ పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్న అల్టిమేటం జారీ చేసిన ప్రభుత్వం వైపు నుంచి కానీ, మున్సిపల్ శాఖ సిబ్బంది నుంచి కానీ సరైన స్పష్టమైన హామీ లేకపోవడం వల్ల ధర్నాకు దిగారు. 2-3 రోజుల్లో గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ గడువు లోపల తమకు సంబంధించిన పిఆర్సీ, అదేవిధంగా వేతనాలు ఇవ్వకపోతే నిరసన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తాం. చెత్త సేకరణను రవీందర్, దాదాపు 2-3 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకని నిర్లక్ష్యం చేస్తుంది? ఇప్పుడు కార్మికులు చేస్తున్న ఆందోళన, నిరసనలు చూసైనా ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? ఇప్పటివరకు ఏమైనా రెస్పాండ్ అయిందా లేదా ప్రభుత్వం? కార్మికులు చేస్తున్నది న్యాయబద్ధమైన డిమాండ్, చట్టబద్ధమైన డిమాండ్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి, పని గంటలను కుదించాలి, 8 గంటలు మాత్రమే కార్మికులు విధుల్లో ఉండాలి. అందుకు అనుగుణంగా మున్సిపల్ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఆ రకమైన చర్యలు చేపట్టకపోవడం వల్ల వర్క్ లోడ్ విపరీతంగా పెరిగింది. గత కొద్ది రోజుల నుంచి తమ సమస్యలను, తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటు మున్సిపల్ సిబ్బందికి పలుసార్లు వినతి పత్రం ఇచ్చిన సంబంధిత అధికారులు కానీ, సంబంధిత
కమిషనర్ కానీ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కానీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఈ 3-4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఇల్లు గడవడం కష్టమవుతుంది. దినసరి కూలీలుగా మారిన మాకు కనీస వేతనాలు ఇవ్వకపోతే ఎట్లా మేము బ్రతకాల్సిన పరిస్థితి ఏంటి అని నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ సిబ్బంది ఒకవేళ సమ్మెకు దిగితే కామారెడ్డిలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. పేద మధ్యతరగతి కార్మికులు కాబట్టి మున్సిపల్ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి వారి డిమాండ్ నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు దినసరి కూలీలతో ఉన్నారు. దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత మొదటి సంతకంతోనే పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరో 2 రోజులు మున్సిపల్ కమిషనర్ కు నేరుగా వీళ్ళు అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వేతనాలు ఇప్పించకపోతే నేరుగా సమ్మెకు దిగడంతో పాటు క్లీన్ ని పూర్తిగా నిలిపివేస్తాం, చెత్త సేకరణ పూర్తి స్థాయిలో బంద్ పెట్టామని చెప్పిన సందర్భం కామారెడ్డి మున్సిపాలిటీలో కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.